అబ్రహాము కనాను దేశానికి వచ్చిన తర్వాత అతను ఎక్కడైతే తన కుటుంబంతో నివసించాలి అని అనుకుంటాడో అక్కడ గుడారమును వేసుకోవాలి. అయితే అబ్రహాములో మనకు కనబడేటువంటి ఒక విలువైన, విశిష్టమైన, శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఎక్కడైతే నివసించాలి అని అనుకుంటాడో గుడారము కంటే ముందుగా బలిపీఠమును కట్టి అబ్రహాం ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఎవరైతే దేవుని సహాయము కోరుకొని మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తారో, మొట్టమొదటి ప్రాధాన్యత ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి ప్రారంభిస్తారో, ఆ ప్రయత్నములన్నింటిలో ప్రభు తోడుగా ఉంటాడు. అబ్రహాము దేవుని స్నేహితునిగా పిలువబడటానికి, దేవుడు అబ్రహామును స్నేహితునిగా భావించడానికి గల కారణము, అబ్రహాము ఎక్కడైతే, ఏ స్థలములో అయితే నివసించాలి అనుకుంటాడో గుడారము కంటే ముందుగా బలిపీఠమును కట్టి అబ్రహాము ప్రార్థన చేశాడు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో మనము ఏది ప్రారంభించినా, ఏది ప్రయత్నం చేసినా ఆ ప్రారంభము, ఆ ప్రయత్నములన్నీ కూడా దేవుని సహాయము కొరకు ప్రార్థనతోనే ప్రారంభమవ్వాలి. అలా ప్రార్థనతో ప్రారంభమైతే దేవుడు మన పక్షమున ఉంటాడు, మనకు మేలు చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మన ఉద్దేశములన్నీ సఫలపరుస్తాడు. కనుక అబ్రహాము వలె బలిపీఠమును కట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థనతో ఏం చేద్దాం, మనము ప్రారంభిద్దాం.